హలో అండి, డీమార్ట్లో అయితే కొత్త ప్యాన్ తీసుకున్నాను. అది చాలా మందంగా చాలా బాగుంది ప్యాన్ అయితే. కొత్త ప్యాన్ కదా, ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం చేసి పెడదాం అనుకున్నాను. ఈరోజు శుక్రవారం కదా అని చెప్పేసి చక్కెర పొంగల్ చేద్దాం అనుకున్నాను. ప్యాన్ మీద స్టిక్కర్ మరక కూడా కనిపించట్లే చూడండి. ఎందుకంటే ఫస్ట్ ప్యాన్ కొంచెం హీట్ చేసి ఆ తర్వాత స్టిక్కర్ అయితే తీసేసాను అనమాట. అందుకనే స్టిక్కర్ అనేది మరకలు లేకుండా మంచిగా వచ్చేసింది అనమాట. ప్యాన్లో ఫస్ట్ సాయ పెసరపప్పు పోసి గోలించుకొని పక్కకు తీసుకున్న తర్వాత నెయ్యి వేసుకొని చిన్న సైజులో కట్ చేసినటువంటి కొబ్బరి ముక్కల్ని వేయించుకొని పక్కకు తీసుకొని అదే ప్యాన్లో షుగర్ని పోసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకొని తర్వాత ఉడికించినటువంటి బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. గ్లాసుడు బియ్యానికి గ్లాసుడు షుగర్ అనమాట. నేను సాయ పెసరపప్పుని కొద్దిగా వేయించుకొని వేసుకున్నాను, కొద్దిగా పచ్చిది వేసుకున్నాను. ఎందుకంటే రెండు రకాల ఫ్లేవర్లను ఇస్తుంది అనమాట. రెండు కూడా చాలా టేస్టే ఉంటుంది. తర్వాత చివరిగా అయితే వేయించుకున్నటువంటి కొబ్బరి ముక్కల్ని వేసేసుకొని కలుపుకోవాలి. స్వీట్ అయితే చాలా బాగుంటుంది. మంచిగా ఉడికిన తర్వాతనే వేసుకోవాలన్నమాట పాకంలో. ఇదే శుక్రవారపు మినీ లాగ్. ఓం శ్రీమాత్రే నమః.